साईनाथ महाराज की जय। सद्गुरु श्री स्वामी समर्थ महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్య ఇక్కడ దత్తాత్రేయ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు స్వామి సమర్థ శ్రీ అక్కలపాడు మహారాజు యొక్క చరిత్రలోని అంశాలను వివరించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మహాత్ములు అంటేనే మహా ఆత్ముడు. అన్ని ఆత్మలకి ఒకే భావంతో దర్శించేవాడు. వారి యొక్క ఆత్మ స్థితి అనేది అంతటా నిండి ఉంటుంది. అంతటా ఒకటే అనే భావన ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, వేరు భావం ఉన్నప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉంటుంది. అంతా ఒకటే ఉన్నప్పుడు మనంతా ఒకటే అనే భావన కలిగినప్పుడు ఎవరు ఎక్కువ లేదు ఎవరు తక్కువ లేదు. ఈ సూత్రాన్ని అనుసరించి నడుచుకునేవాడు నిజమైన మహాత్ముడు. అందుకే వారి విషయంలో ధనికులన్నా ఒక విధంగా పేదలన్నా ఒక విధంగా అనే భావన వాడు ఉండదు. దాని ఉదాహరణ పంచభూతాలు. సూర్యుడు కావచ్చు, గాలి కావచ్చు, నీరు కావచ్చు, భూమి కావచ్చు, అగ్ని కావచ్చు. అందరి పట్ల ఒకే భావంతో ఉంటాయి. పేదవాడికి వర్షం కురవకుండా ధనికుడికి వర్షం కురుస్తుందా? ధనికుడికి అగ్ని ఇచ్చి పేదవాడికి అగ్ని ఇవ్వకుండా ఉంటుందా? కాబట్టి ఈ మహాత్ములకు లక్షణం ఒకటే విధంగా ఉంటుంది. అందుకని మహాత్ములకి రాజైనా పేదవాడైనా ఒకటే. ఈ మాటే అన్నమయ్య చెప్పాడు, బ్రహ్మం ఒక్కటి పరబ్రహ్మం ఒక్కటి అని. అంటే అన్నమయ్య చెప్పినా, రామదాస్ చెప్పినా, త్యాగయ్య చెప్పినా వీరందరి జీవితం చూసుకుంటే ఉన్నది ఒకటే అనే భావాన్ని మాట చెప్పడం ఒకటి వేరు, కానీ దాని ఆచరణలోకి తెచ్చుకురావడమే నిజమైనది. అది వాళ్ళు తెలుసునే ఉన్నారు. తెలిసినప్పటికీ కూడా మనలో అటువంటి ఆలోచన కలుగుతూనే ఉంటుంది. ఆ కలుగుతూనే ఉండేదాన్ని కలగకుండా చేసుకోవడానికి మనం అవసరం. మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో వారికి మనం చేసే ఈ ఆలోచన, మనం చేసే ఈ పని వారికి నచ్చుతుందా మెచ్చుతుందా అని నిరంతరం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. దానికి ఆత్మ పరిశీలన అన్నారు. ఆత్మ అంటే ఇప్పుడు చెప్పిన మహా ఆత్మ. ఆత్మే ఒక తత్వం, ఒక శక్తి, ఒక శక్తి స్వరూపం. కాబట్టి దాన్ని తలసి చూసుకుంటూ ఉండవాలి. ఈ స్వామి సమర్థ అక్కలపాడు మహారాజు గారు కూడా వారికి ఎక్కువ తక్కువ తేడా భాగం ఎక్కడైనా కనిపించలేదు. అంటే దాని ఉద్దేశం ఏంటి? భగవంతుని ముందు మనం సేవకులమే. ఈ భావాన్ని బాబా చెప్పాడు, అల్లా మాలిక్ అని. భగవంతుడే యజమాని అని. కాబట్టి భగవంతుని ముందు సేవకులమే. సేవకులం అంటే ఏమిటి? వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. నిజంగా వాస్తవంగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, మనం భిక్షగాలం. వాళ్ళ దయాదాక్షిణ మీద ఆధారపడి జీవిస్తున్నాం. వారు అంటే ప్రకృతి, సృష్టి, పంచభూతాలు. మరి మన భిక్షగాలం అయినప్పుడు యజమాని ఎవరు? వాళ్ళు. వాళ్ళ దగ్గర మనం పుచ్చుకొని నేను యజమాని అనుకోవడం ఎంతవరకు అని ఆలోచించాలి. అలా అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది, మూఢత్వం అవుతుంది, వివేకం అనిపించుకోవాలి. అందుకని మనం భగవంతుడు అందరూ సేవకులమే అనే భావనని మహాత్ములంతా కూడా తెలియజేస్తున్నారు. అటువంటి మానవులకు తాము దైవస్వరూపులుగా కొలిచే వారి ముందు ఆడంబరాలతో విర్రవేగడం తగని పని. అటువంటి మానవులకు ఇది మామూలుగా భిక్షకాలమైన సేవలు మనకి భగవస్వరూపులుగా కొలిచే వారి ముందు ఆడంబరతో ఉండడం తగని పని. సూర్యుడి ముందు దివిటి పట్టుకుంటే ఎలా ఉంటుందండి? ఆ దివిటికి బంగారు తొడుగు వేసుకుని పట్టుకునేదానికి బంగారు తొడుగుంటే ఏం ఫలితం ఉంటుందండి? ఆయన ముందు ఈ దివిటి ఎంతవరకు ఉంటుంది? అందుకని తగని పని. మరి రాజులకు రాజు ఎవరు? వాళ్ళే. అందుకే బైబిల్లో ఒక మాట అంటున్నాడు, యేసుక్రీస్తుని రాజులకు రాజు అనేవారట. అంటే సర్వాధికారి వాళ్ళు, సార్వభౌములు వాళ్ళు. ఆ బిరుదు ప్రతి ఒక్కరి మహాత్ముడికి వర్తిస్తుంది. అంటే వారు కానిది, వారు లేనిది ఈ సృష్టిలో ఏది ఉండదు.
విధంగానే ఈ మహాత్ముడైన అక్కలకోట మహారాజుకి కూడా ఆ బిరుదు మనకి వర్తిస్తుంది. ఏ బిరుదు? రాజులకు రాజు అంటే ఏమిటి? ఆయన యజమాని, మనం సేవకులం. అక్కలకోట మహారాజు పెద్ద సంస్థానం అని. ఆ సంస్థానం ఆ స్వామికి, ఆయన స్వామికి భక్తుడే. అప్పుడప్పుడు స్వామి కూడా స్వేచ్ఛగా రాజభవనానికి వెళ్ళేవాడు, వచ్చేవాడు. ఒకసారి స్వామి దర్శనానికి అతడు ఆడంబరాలతో వస్తున్నాడు. ఇంకా రాజు వచ్చే రవితేజ వెడలు అన్నట్టుగా రాజు వస్తాడంటే ఏమంటే మంది మార్పులు ఉంటారు, ఆయనకి కిరీటము ఇంకా ఆభరణాలు అన్నీ తెచ్చుకొని వస్తున్నాడు, ఎరువునికి వస్తున్నాడు. వచ్చి అక్కడికి రాగానే స్వామి వారిపై కన్నెత్తి కూడా చూడలే. ఎందుకంటే ఎందుకు ఆడంబరాలు కూడా నచ్చారంటే ఎందుకు ఆడంబరం ఆలోచించాలి. నేను దేవాలయానికి బాగా ఆడంబరాలతో వెళ్ళాను అనుకోండి, లేదా సూటు బూట్ వేసుకున్నాను నన్ను తీసుకొని 10 ఉండాలు వేసుకుని అనుకోండి, అందరి దృష్టిని నేను ఆకర్షించిన అవుతాను. ఆలోచించడం కాకుండా అందులో చాలా పేదవాడు ఉన్నాడు అనుకోండి, వాడి మనసులో ఎటువంటి భాగం కలుగుతుంది. అయ్యో నాకు ఇది లేదే, ఏమీ లేకుండా పోతుంది అనే భావన వాళ్ళు కల్పించిన వాళ్ళం అవుతాం. అతడు ఆ భావన రావడం తప్పు కాదు, ఆలోచించాలి. ఇక్కడ వాడిలో అనవసరంగా నాకు లేదే అని ఈర్ష తెప్పించిన వాళ్ళు అవుతాం ఈ వేషధారణ వల్ల. 2, ఈ బంగారాభరణలు కావచ్చు, ఈ సుడుబుడు కావచ్చు, ఈ తెలివి కావచ్చు, ఈ జ్ఞానం కావచ్చు, నా సొంతంగా నేను సంపాదించానా? ఆ భగవంతుడు ఇచ్చింది. మరి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఎలా వెళ్ళాలి? వినయంతో వెళ్ళాలన్నా, ఆడంబరంతో వెళ్ళాలన్నా? నాకదండి బాగా మంచి ఆలోచన వచ్చింది, నాకైనా మంచి జ్ఞానం వచ్చింది, నేను కదా సంపాదించాను అంటాను నేను. నాలో జ్ఞానము, నా శక్తి రావడానికి కారణభూతుడు ఎవడు? నేను తిన్నాహారం జీర్ణం రక్తంగా మారి తిరిగి నా శక్తి వచ్చింది. ఆ శక్తి ద్వారా నా జ్ఞానం, ఆలోచన శక్తి పెరిగింది. అందువల్ల నాలో ఇంత టాలెంట్ వచ్చింది. మరి వీటన్నిటికీ మూల కారణం ఒకడు ఉన్నాడు. మరి అటువంటి వాడు తిరిగినప్పుడు నేను ఆడంబరంతో వెళ్ళడం ఏమిటి? భిక్షగాడు ఆడంబరం వెళ్తే ఉండేవాడు భిక్ష వేస్తారా? అంటే అలా ఆలోచించుకుంటున్నాడు. అటు ఆడంబరంతో వెళ్ళేటప్పటికీ కన్నెత్తి కూడా చూడలేదు. అంటే భగవంతుడి ముందు మనం ఎలా వెళ్ళాలి? ఇది ఒక పాయింట్. నిరాడంబరంగా వెళ్ళగలగాలి అంటే ఆడంబరం లేకుండా మనం భగవంతుడి సన్నిధికి వెళ్ళాలి. ఇది అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది ఇక్కడ. అంటే అలా వెళ్ళగానే ఆయన చూడకపోయా, ఆయన పాటికి ఆయన మాట్లాడుతూ ఉండే. సరే ఆయన దృష్టిలో పడాలని దగ్గరికి వెళ్ళి ఇది ఆడంబరాలతో కిరీటం పెట్టుకొని దగ్గరికి వెళ్ళి ఆయన కనబడేట్టుగా నమస్కారం పెట్టబోయినాడు. నమస్కారం పెట్టబెడదని వెంటనే ఒక చెమకు దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ దిమ్మ తిరిగినట్టుగా కిరీటం ఒక 20 అడుగుల దూరంలో పడిందంటే ఆ దెబ్బ యొక్క తీవ్రత ఎంత ఉంటుంది ఆలోచించాలి. కిరీటం బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను బోలబోలుగా టోపీ కదా, టోపీనే స్ట్రాంగ్గా పెట్టుకుంటాం మనం, కిరీటం అంటే స్ట్రాంగ్గా పెట్టుకుంటాం. అటువంటిది దాదాపు కొన్ని అడుగుల దూరం పడిందంటే ఆ చెంప దెబ్బ తీవ్రత ఎలా ఉంటుంది? ఆ దెబ్బతో అదన్నాడు, నీ రాజరికం ఇక్కడ కాదు. స్వామి అంటున్నాడు, నీ రాజు ఇక్కడ కాదు. నేను అనుకుంటే నీలాంటి వాడిని కొన్ని లక్షల మంది, వేల మంది తయారు చేయగలను. నా ముందు నువ్వు కుప్పి గుంతులు వేయడం ఏంటి అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు అంటే రాజును అడ్డు పెట్టుకుని మనకు చెప్తున్నాడు. భగవంతుడి ముందు ఎంత వినయం కలిగి ఉండాలి, ఎంత నిరాడంబరత కలిగి ఉండాలి అని తెలియ చెప్పడమే ఇక్కడ స్వామి యొక్క ఉద్దేశం. ఎందుకంటే మహాత్ములు వచ్చేది మనల్ని సంస్కరించడం కోసమే, అంతేగాని వారి యొక్క దివ్యస్థితిని ప్రకటన చేయడం కోసం కాదు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వెంటనే అప్పటి నుంచి 2 పల్లాల దూరంలో ఆ పల్లకి నాపి కాలినడకన వచ్చేవాడు. మరి ఈ సంఘటన అందరి మహాత్ముల చరిత్ర మనకు కనిపిస్తుంది. బాబా దగ్గరకు వచ్చారు, కలెక్టర్ వాళ్ళు వచ్చారు, ఏమన్నా బాబా ఏమన్నా వాళ్ళు స్పెషల్గా దర్శనం ఇచ్చాడా అంటే ఈ అవసరం పెట్టుకొని మనం దైవగారాలు చేస్తుంటాం. ఎక్కువ డొనేషన్ ఇచ్చిన వాడికి గొప్ప మర్యాద, తక్కువ డొనేషన్కి తక్కువ మర్యాద అనే ఆలోచన మనలో కలుగుతుంది.
ఎందుకంటే వాడు 2 లక్షలు ఇచ్చాడు కదా, వాటి పిల్లలు గౌరవించకపోతే రేపేమైనా కార్యక్రమం పెట్టుకుంటే ఇంకా ఎవడేమో, తక్కువ ఇచ్చిన వాడు మన కళ్ళెత్తి కూడా చూడం. ఇట్లాంటి అవలక్షణాలు మనలో కలగడానికి అవకాశం ఉంది. అటువంటి లక్షణాలు వచ్చినప్పుడు కలగకుండా చేసుకోవడానికి ఇది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అక్కడ ఒకటి ఆలోచించబడ్డాడు మాస్టర్ గారు. అతడిలో 2 లక్షలు ఇవ్వడానికి ప్రేరణ ఇచ్చిన వాడు ఎవడు? ప్రేరణకత ఒకడున్నాడు, ఇతడు ఇవ్వలేదు. అతడు ప్రేరణ కలిగిస్తే అతడు ఇస్తున్నాడు. కానీ వాడు ఇవ్వాల్సిన మర్యాద అతడికి కాదు, అతడు ప్రేరణ కలిగిన భగవంతునికి. ఆయన మాస్టర్ గారు వివరించేవాడు. అదే మనం గుర్తుపెట్టుకోగలగాలి. ఇతడు వచ్చింది రాజధానికి, అతనికి బిడ్డలు లేరు, సంతానం కావాలని అడగడానికి వచ్చాడు. ముందు అహంకారంతో వచ్చాడు, అది తొలగింది. మన వినయంతో వచ్చాడు. వినయంతో వచ్చినప్పుడు స్వామివారు ఆస్వాదించాడు. ఆశిస్తే ఆమె గర్భవతి అయింది. ఇంక పట్టేవాడు కొడుగా కూతురా, ఇది ఒక సంశయం. స్వామి ఏం చేశాడు? నాకు గాజులు కావాలరా అని చెప్పాడు. గాజులు కావాలంటున్నాడే, నాకు కూతురు పుట్టిందేమో అని కాస్త మొదలుపడ్డాడు. స్వామి చేసే గుర్తకనే ఉంటుంది. ఆ పొయ్యి మీద కూర్చోవడం, గాజులు తమ్మని చెప్పడం. ఇది చెప్పేటప్పటికి కొంచెం మనసు బాధేస్తుంది ఎవరికి? రాజుగారి. అయ్యో మన కొడుకుంటే వంశాన్ని ఉద్ధరిస్తాడు, రాజుని పరిపాలిస్తాడు కదా అని ఉద్దేశంతో వెంటనే అతని మనస్సుని గ్రహించి స్వామివారు అన్నాడు, ఫిరంగి ముందు తిరిగి పెట్టండి అన్నాడు. అంటేనే స్వామి నా మనోభిష గుర్తించాడు. అంటే ఈ రాజు ఎంతగా సాధన చేస్తున్నాడు, ఒక్కొక్క చర్య వరకు అంతరాధం గమనిస్తూ ఉన్నాడు, గ్రహించగలుగుతున్నాడు. పొయ్యి మీద కూర్చోవడం, గాలి దెబ్బలడం, కుదురు పుడుతుందేమో, కాదు నాకు మసతనం కావాలి అనుకుంటేనే ఫిరంగుడు నెప్పి పెట్టండి అంటేనే ఇంకా సంత తిరిగిపోయింది. అది నాకు కొడుకు పుడతాడు. వెంటనే కొడుకు పుట్టడం, అదేమంటే ఫిరంగుడు గుర్తు పెట్టి గుండు పేల్చడం, టపాలు కాలుస్తారు కదా, అలా పేల్చడం, ఊరదని మిఠాయిలు పెంచడం జరిగింది. అంటే ఇక్కడ మహాత్ముల దగ్గరగా మనం ఏ కోరిక వెళ్ళినప్పటికీ కూడా ఏ భావంతో వెళ్ళగలగాలి అనే విషయం ఈ సంఘటన ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. అంటే అందరి పట్ల కూడా సమభావం కలిగి ఉండు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అలవర్చుకో, అది మహాత్ముల యొక్క జీవిత విధానం ద్వారా నువ్వు గ్రహించు అని చెప్పడం. స్వామి ఒక్కొక్కసారి తగిన గుణపాఠం మొత్తం చెప్తుండేవాడట. ఒకరోజు బాగా పోట్లాడుకుంటున్నారు. పోట్లాడుకుంటే రైకిలు వేసుకుంటారు, ఎదురుగానే కూర్చుంటాం, రైకిలు కూర్చుంటాం. అందులో బాగా కోపంగా ఉన్న వాడిని పిలిచి వాడి చేతిలో ఒక చీమను పెట్టాడు. మరి ఈ చీమలాగా అన్యాన్ని నేర్చుకుంటారా? అందుకే చాలా శాతం నేర్చుకుంటున్నాం. మనకి గురువుగా చీమను చూసి నేర్చుకున్నా కూడా మన జన్మ ధాన్యం. అవి ఎంత అన్యోన్యంగా ఉంటుంది. ఒక చక్కెర పులుకు పెద్దదిగా ఉంటే 4-5 చీమలు పట్టుకుని తీసుకెళ్తాడు. అదేవిధంగా ఒక్కొక్క ముక్కిన చక్కెర ముక్క ఒకరికి అందించుకుంటూ వెళ్తాయి. కాబట్టి అన్యోన్యత అంటే ఆ చీమను చూసి నువ్వు నేర్చుకో. అంటే అన్యోన్య సహకారాలతో జీవితం గడపండి, వాదులాడుకోవడం తగదు. ఇంకా వాదులాడుకోవడం ఏముంది, బీపీ పెరగడం తప్ప ఇంకేం ఉండదు. అందుకని మహాత్ములంతా కూడా ఎంత సులభంగా మనకి సూక్ష్మంగా కూడా మనకి సరైన జీవిత విధానం తెలుపుతున్నారనే విషయం గ్రహించగలగాలి. వింటున్నాం, చదువుతున్నాం, ఈ ఒక్క వాక్యం చాలు. అంటే అన్యోన్యత ఎలా ఉంటుందో, వాదాడుకుంటే దుష్ఫలితం ఉంటుంది, అన్యోన్యం సహకారం అంటే ఎటువంటి సత్ఫలితం ఉంటుంది అనే విషయాన్ని, అదే విచిత్రమైన గుణపాఠం. వాళ్ళ మాటలు ఉండదు, చేతనే ఉంటుంది. ఇది మహాత్ములకంతా కూడా. ఈ సంఘటన బాబా చేతిలో వస్తుంది, వెంకటేశ్వర చేతిలో వస్తుంది. కాబట్టి అది గ్రహించుకుంటున్నప్పుడు వారికి దివ్యమైన స్థితి, వారు చెప్పే దివ్యమైన వాక్కులోని అంతరార్థాన్ని మనం గ్రహించి మన జీవితాన్ని ఎందుకు అనుసంధానం చేసుకుంటూ వెళ్ళవలే. ఒకరోజు స్వామి రాజభవనానికి వెళ్ళాడు. వెళితేనే అక్కడ పూజకి ప్రారంభించాడు. ఆ పూజారి ఏం చేశాడు, నెయ్యి ఒత్తేసాడు, దీపం వెలిగించాడు. వెలిగించి గంధం రాయాలని గంధం చెక్క మూస్తున్నాడు.
ఆ నెయ్యి ఉండేప్పటికీ ఆ నెయ్యి తినడానికి ఒక చిన్న చిట్టెలకు వచ్చింది. చిట్టెలకు వచ్చి నెయ్యి తాకగానే, ఆ దీపాన్ని తాకగానే ఈ పూజారి చేసేవాడు తరిమేదానికి సమయం లేదు కాబట్టి వెంటనే ఆ నూనె గంధపు చెక్క తీసి ఇసురు కొట్టాడు. ఆ చిన్న చిట్టెలుక చచ్చిపోయి తగిన శాస్త్రీయంగా అనుకుంటూ ఆ చిట్టెలు తీసుకొని తోక పట్టుకొని బయట పాడైపోతా ఉంటే స్వామి అక్కడే కూర్చోన్నాడు కదా అంతఃపురంలో. దాన్ని తీసుకొచ్చి అడిగి తీసుకొని ఆ చిట్టెలుకొని ఉయ్యాల బలం ఉంటుంది కదా, ఉయ్యాల గొలుసు ఉంటుంది, ఆ గొలుసు మధ్యలో ఇటు అటు ఊపాడు. ఊపి చేతిలో పట్టుకొని ఇంక వెళ్ళన్నాడు. అంటే ప్రాణం వచ్చి వెళ్ళిపోయింది. ఈ పూజ అవురా చూస్తున్నాడు. దీపం ఉందని నెయ్యి పెట్టావు, అది తినడానికి వచ్చింది, దానికి ఆహారం అది. నువ్వు దాన్ని చేతులు తరుముకోవాలి, ఎందుకు తరుముకోవాలి? అది చనిపోవాలని బాధ నువ్వు కొట్టావు. నువ్వు తగిన శాస్త్రీయ బాధలు ఈ పూజారి ఉన్నాడు. ఆ భావాన్ని స్వామివారు అది చాలా పొరపాటని చెప్పాడేమో, దాని తిరిగి ప్రాణం ఇప్పించి దాన్ని బతికించాడు. ఒకరాజు రాజుగారి ఉన్నప్పుడు ఒక అతను వచ్చి మా అమ్మాయికి వివాహం కాలేదండి, ఏ సంబంధంలో కుదరలేదండి అని స్వామివారికి వివరించుకున్నాడు. ఆయన అంటున్నాడు, భయం ఎందుకు, మేము ఒక సంబంధం చూస్తున్నాం అంటే ఆశ్రయించిన పాట కల్పవృక్షం స్వామి. ఎవరైతే హృదయపూర్వకంగా ఆశ్రయించారో, కల్పవృక్షం అంటే మనం వింటాం, కల్పవృక్షము కామధేను చింతామణి. కల్ప చెట్టు దగ్గర మనం ఏదైనా కోరుకుంటే అది మనకి సంక్రమిస్తుంది. అలాగే స్వామివారి కల్పవృక్షం లాంటి వారు అక్కడికి వెళ్ళి తమ బాధని, తమ కోరిక అవసరాన్ని, కోరికడు అవసరం చెప్పాలి, అవసరాన్ని నివేదించగానే ఆ స్వామివారు నెరవేర్చిస్తున్నారు. నువ్వు భయం మేము సంబంధం చూస్తున్నాం, అతడే కాండియా. ఆ కాండి అంటే గొప్ప ఒక రాజ్యానికి రాజు. కొద్ది రోజులకే బరుడ రాజు అయిన ఆ బరుడ రాజుతో వీళ్ళ కూతురు వివాహం అయింది. అంటే ఇక్కడ సమస్య తీరడమే కాదు, ఎటువంటి శ్రేయస్కరమైన అల్లుడిని సాధించాడు. మనం సంబంధం కుదరలేదు అనుకుంటూ ఉంటాం, అది మనకి ప్రియం, మనకి ఏది శ్రేయస్కరమో అది భగవంతుడు నెరవేరుస్తాడు అనేది గుర్తించాలి. మనకు శ్రేయస్కరమైనది భగవంతుడు మనకి సమకూరుస్తాడు, శ్రేయస్కరం కానిది భగవంతుడు మనకి దూరం చేస్తాడు. ఒక అతనికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, అప్పసాయం. రోజుకే పరిస్థితి విషమించింది. స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళలేకపోయాడు. అతనికి సేవ చేసేవారు కూడా ఎవరు లేరు. మొదటి జ్వరంలో కనీసం నీళ్ళు కాచి పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ పడక మీదనే స్వామివారిని తలుచుకుంటున్నాడు. స్వామి, నా పరిస్థితి, నా అవసరం మీకు తెలుసు అంటేనే ఆ సమయంలో వెంటనే స్వామివారు లేకుండా పడిపోయాడు. ఆ వ్యక్తి అప్పసాయం త్వరగా వెళ్ళి స్వామి తన పాదంతో ఆ రోగిని తాకి అక్కడే కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. మనసు అనుకుంటున్నాడు, స్వామి నా పరిస్థితి ఏమిటని. స్పృహ కూడా లేకుండా పోయింది, స్పృహ లేదు. అప్పుడు వచ్చాడు స్వామి వచ్చి తన పాదస్పర్శతో అతను తాకి వెళ్ళిపోయాడు. అతను తాకి వెళ్ళిపోయిన సంగతి కూడా ఇతనికి తెలియదు. కొంతసేపటికి జ్వరం బాగా తగ్గుముఖపడింది, ఆరోగ్యవంతుడయ్యాడు. భీమారావు అనే భక్తుడికి ఒక తల మీద ఒక పెద్ద వాపు కనిపించింది. అంటే ఒక బుడిపిలాగా వచ్చింది. ఇక్కడ బుడిపిలాగా వచ్చాక ఏమవుతుంది, మామూలుగా వికారం కనబడుతుంది. పెద్ద బుడిపి వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది తల మీద. అందరూ నవ్వేవారు. పాపం లోలో బాధపడుతుంటే ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తానే స్వామి కూడా అంటున్నాడు, రెండు తల మనిషి వస్తున్నాడు అనేసి. ఇంకా కొంచెం దిగిపోయాడు. బయట వాళ్ళు అంటున్నారు కొంచెం దిగిపోతున్నాను, కానీ స్వామి కూడా అంటున్నాడే, స్వామి కూడా ఎగతాళి చేస్తున్నాడే అని చాలా బాధపడ్డాడు. సరే మనసులోనే ఇంకా చెప్పుకోలేక, ఏంటి స్వామి మీరు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారని. ఆ రోజు రాత్రి స్వామి కల్లో కనబడి ఆ తల మీద నా వాపుని కాస్త తాకాడు కలలో. తెల్లవారేటికి ఆ బుడిపి కాస్త పోయింది. ఆ బుడిపి పోతే తోలు ఊగులాడుతుంటుంది కదా, ఆ తోలు మాత్రం ఊగులాడుతూ ఉంది, ఆ చర్మం మాత్రం
వస్తుంది. వెంటనే ఒక్క రోజుకే అలా తగ్గిపోయేటప్పటికి పరిగెత్తారు స్వామి దగ్గరికి. స్వామి మీరు కళ్ళ కనబడ్డారు, నాకు ఇది పోయిందనే సంగతి. వెంటనే స్వామి పెద్దగా నవ్వుతూ ఒక చిరునవ్వుతో ఆశీర్వదించాడు. వెంటనే కనబడ్డాడు. ఎప్పుడు ఇలా కాపాడండి అన్నప్పుడు స్వామి విభూతి ఇచ్చాడు. ఆ విభూతి పెట్టినప్పటి నుంచి ఆ చర్మం కూడా రాలిపోయింది. ఒకసారి రాత్రి భక్తులంతా కూర్చుంటే స్వామివారు గురిపెట్టి నిద్రపోతున్నాడు. ఆ భక్తులు వచ్చాడు, ఏమిటి నిద్రపోతున్నాడే, యోగికి నిద్ర తగదు కదా, సాధువుకి ఇంత నిద్ర పోకూడదు కదా, మరి పరిపూర్ణ యోగికి ఇలా నిద్ర ఉండకూడదని మన శాస్త్రం చెప్పబడి ఉంది కదా, మరి ఈ పరిపూర్ణ యోగి ఎలా అవుతాడు, ఇది మహాత్ముడు ఎలా అవుతాడు? అంత గాఢంగా నిద్రపోతున్న స్వామి వెంటనే నిద్ర లేచి, ఒరే కంసారి అటువంటిది ఏం లేదు, ఆ మనిషి గురిపెట్టి నిద్రపోయాడు. చూడండి, మహాత్ముడు నిద్రపోవడం అంటూ ఉండదు. మన దృష్టిలో వాడు నిద్రపోతాడు. నిజంగా మహాత్ముడు నిద్రపోతే ఈ ప్రపంచ సృష్టి ఉండదు. ఇక్కడ మహాత్ముడు అంటే జ్ఞానం అనుకున్నాం, జ్ఞానం అంటే పంచభూతాలు అనుకున్నాం. ఆ పంచభూతాలు నిద్రపోతే ఈ సృష్టి ఉంటుందా? రాత్రి అయింది అన్నాం, సూర్యుడు లేడా? చీకటి పడేది అంటున్నాం, సూర్యుడు లేడా? సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు లేకపోతే ఇంక సృష్టి లేదు. అట్లాగే ఈ మహాత్ముడు బాగా నిద్రపోతున్నాడంటే సృష్టి ఉండదు. ఎప్పుడైతే భావం కలిగిందో వెంటనే లేచి అట్లాంటిది ఏం లేదంటే మనం గురిపెట్టి నిద్రపోతున్నాడు. ఇంతకు మహాత్ములకి నటన అంటే అసలు గిట్టేది కాదు. మహాత్ములే కాదు, మనకే గిట్టేది నటన. మనకే నటన అంటే మనం ఒప్పుకుంటామండి. పైకి ఒకటి లోపల ఒకటి మాట్లాడుతుందంటే వాడు అంతే అంటాం. ఏదైనా నిర్మోహమాటంగా స్వచ్ఛంగా ఉండడం అలవర్చుకోండి. మామూలుగా మనకే నటన అంటే గిట్టేటప్పుడు ఇక మహాత్ముల కంటే ఎలా ఉంటుంది? అంటే మహాత్ములు నటన చేస్తే వాడికి తెలియకుండా ఉంటుందా? నేను నటిస్తా, నీకో తెలియకపోతే నాది నటనని మీకు తెలియకపోవచ్చు. పైకి మాత్రం బాగా మాట్లాడుతుంటా, నవ్వుతూనే ఉంటూ ఉంటా, కానీ లోపల మాత్రం మీ మీద ఒక దురభిప్రాయం కూడా ఉంటుంది. లేదా పక్కనోడి మెప్పు కోసంగా మీతో మాట్లాడుతుంటా, కానీ లోపల మాత్రం అయ్యో మాట్లాడి వచ్చిందే అని భావిస్తా. కానీ నేను మాట్లాడి వచ్చిందే అనేది మీకు తెలియకపోవచ్చు, పక్కనోడికి తెలియకపోవచ్చు, కానీ సర్వాంతరాన్ని భగవంతుడికి తెలుసు. అట్లా ఈ ఇతను బట్టి ఒక గణపతిరావు జోషి అనే వచ్చి ఏదో ఆర్భాటంతో తిలకం పెట్టుకొని వీణ పెట్టుకొని ధరించి పెట్టుకొని ఏదో సంకీర్తన పాడతా ఉన్నాడు. పాడుతూ ఉంటే ఇంకా వేషవాసం చూసారు ఆయన కళ్ళని పడ్డారు. పడితే ఆయన స్వామి తెలియదా? అతడు చేసే పనుల్ని ఒక భంగిమ చూసేటప్పటికీ ఆ తల వచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసింది అతడికి అన్నీ చెడు వ్యసనాలు ఉన్నాయి అని. అందుకే అండి ఈ కాలంలో గుర్తింపు పొందాలన్నా, గౌరవకి సంపాదించాలన్నా సాధు వేషం కన్నా మిన్నది ఎక్కువ ఇంకోటి లేదంటారండి. ఎందుకంటే ఈ సాధువు ఈ సన్యాసి వేషం దానిని జనాల్ని మోసపరచడానికి అవకాశం ఉంటుంది, మోసపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సాధువు సన్యాసి అంటే ఒక గౌరవభావం ఏర్పడడం వల్ల, అది ఏమైనా సాధు అవునా కాదో తెలుసుకోలేకపోవడం వల్లనే. ఉదాహరణకి రామాయణంలో రావణాసురుడు సీతను అపహరించాలంటే ఏ వేషంతో వచ్చాడు? అంటే ఏ వేషంతో వచ్చినా సీత నమ్మదు. అందుకని సాధు వేషంతో వచ్చాడు, భవతీ భిక్షాందేహి అని. అందుకని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, సాధు వేషభాషను చూసి మనము ఆలోచించాలి. కాబట్టి మోసపోకుండా ఉండడానికి ఈ ఉదాహరణ అండి. అంటే బాహ్య ఆచారాలు చూసి, బాహ్య ఆడంబరాలు చూసి, బాహ్య వేషాలు చూసి నువ్వు సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు. అందులో అవాస్తవం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ అవాస్తవం నుంచి బయటపడాలంటే నిజమైన సన్యాస లక్షణాలను తెలుసుకోగలగాలి. అందుకే సాధు లక్షణాలు మనకి భగవద్గీతలో చెప్పుకున్నాడు. మహాత్ముల గురించి గుర్తించ చెప్పబడి ఉంది. అందుకే మహాత్ముడు సద్గురు అంటే ఎవరు? సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు.
ఎదుటి వారిని ఏమీ ఆశించకుండా ఉండేవాడు. తన దగ్గర వచ్చిన వారిని అన్నిటికీ ఉన్నత స్థితికి తీసుకువెళ్ళగలిగేవాడు. ఈ లక్షణాలు కలిగిన వాడు మాత్రమే సద్గురువు. అలా వీళ్ళ నటనతో వచ్చేటప్పటికి ఏం చేశాడు, దానికంతా బయటపెట్టాడు. మాణిక్య ప్రభు భక్తుడు ఒకడు వస్తే ఆయన అన్నాడు, అకల్కోట స్వామిని ఆరాధించమన్నాడు. అంటే ఇక్కడ మహాత్ముల స్థితి అంతా కూడా ఒకే తత్వం కలిగి ఉంటుంది. ఇక్కడ సబ్నీస్ అని ఒక ఆయన, బాబా సబ్నీస్. ఆయన బాబా స్వామి అంటే ఒక గౌరవభావం. స్వామి నేల మీద పట్టుకుంటున్న ఉద్దేశంతో ఒక పట్టు పరుపాన్పు ఆయన సమర్పించాడు. ఇంకా భక్తుల కోరిక నెరవేర్చడం భగవంతుడికి ఇష్టం. అది కాదు ఎలా చెప్పగలడు? నిజమైన భక్తిని వాళ్ళు స్వీకరిస్తారు. దానికి విదురుడు తొక్కిచ్చినా తీసుకున్నాడా లేదా? రుక్మిణి తులసితో కృష్ణుడు వశమయ్యాడా లేదా? కుజేసిన అటుకుల్ని కృష్ణుడు స్వీకరించాడా లేదా? అదే షిరిడి సాయినాథుడు 4 మూర పొడవు దాని వెడమ చక్కని, ఏమిరా ఈ చక్కని ఇచ్చావే, నీ ఎలా పడుకునేది అని అడిగాడా? ప్రేమగా తీసుకున్నాడా లేదా? వాళ్ళ భక్తుల యొక్క ప్రేమని భక్తిని గుర్తిస్తారు. వాళ్ళు వస్తువును గుర్తించరు. శబరి ఈ రేగిపండు కురికి ఇచ్చింది, మరి శ్రీరాముడు స్వీకరించాడా లేదా? భక్త కన్నప్ప శివుడికి ఏం నైవేద్యం పెట్టాడు? అది ఆలోచించకుండా ఈయనకి ఇది తీసుకున్నాడే, ఈయన వీళ్ళు ఇది తీసుకున్నాడే, ఆయన సన్యాసి ఎట్ట అవుతాడు, సాధు ఎట్ట అవుతాడు అని మనం నిర్ణయించుకోవడం శుద్ధ పొరపాటు. ఈ బాబా గారి నుంచి ఇప్పుడు పట్టుపాలు ఇస్తే దాన్ని ఇష్టం ఇచ్చాడు. ఆయన భక్తి పరవశుడయ్యాడు, దాన్ని పట్టుకున్నాడు. వీడు బావతో కూడా వచ్చాడు. ఈ పెద్ద సాధు అంటాడు కదా, ఈయనకి ఎందుకు పనులు, ఈయన ఎందుకు దాని మీద నిద్రపోతున్నాడు, ఆయనకంత అవసరం ఏమిటి, ఇట్లా అనుకుంటున్నాడు. ఒకసారి ఏం చేశాడు, ఒకరోజు సాయంత్రం అయింది, బాగా చలికాలం, డిసెంబర్ జనవరి మధ్య కాలం. ఆ పౌరాడికి ఏదో పని మీద వచ్చాడు ఇక్కడ దగ్గరికి. వాళ్ళ తోడు తీసుకున్నాడు స్వామి, కొండ మీద పోయాడు. ఆ కొండ మీద పోతాడంటే మొదలే చలికాలం, సంధ్యా సమయము, కొండ మీద ఇంకా చలిక్కుంటుంది, కింద కన్నా కూడా కొండ చలిక్కుంటుంది. ఆ కొండ తీసుకుపోతున్నాడు. ఆ చలిపోయిన తర్వాత చలి దూరం అయిపోయింది. ఎట్ట దూరం అంటే పళ్ళు కూడా కొట్టుకుంటున్నాయి. అంటే ఎంత చలి ఉంటుంది? ఆయన ఇప్పుడు బండరాయి మీద తీసుకొచ్చి స్వామి నవ్వుతూ అక్కడ బండరాయి మీద ఉంటే దాని మీద గుడ్డ లేకుండా గుడ్డలే మా స్వామి గుడ్డలు ఉంటుంది కదా, అట్లా పడుకున్నాడు. ఈ పౌరాణికుడు బాగా గుడ్డలేసుకున్నప్పటికి కూడా మోకాళ్ళు ఒక తలలో పెట్టుకొని మునుక్కొని ఉన్నాడు. స్వామి ఏమో గురిపెట్టి నిద్రపోతున్నాడు. ఇంకా చీకటి పడిపోయింది, ఒక్కడే ఎలా వెళ్తాడు? స్వామిని నిద్ర చేస్తామంటే ధైర్యం దాల్లా. వెంటనే స్వామికి మొరపెట్టుకున్నాడు, స్వామి నేను చలికి చచ్చుకోలేకపోతున్నా, కాబట్టి మీ ధైర్యం అంటే మన కిందకి పోతాం. వెంటనే స్వామి అన్నాడు, చూసానా మా పట్టుపరుపు? అప్పుడు గనుడికి తిరిగి రాలే. మనం అనుకున్నాం కదా, నేను పట్టుపరుపు పట్టుకున్నాడే ఇంకే సాగు అనేసి. అంటే నాకు బుద్ధి నేర్పడం కోసంగా, గుణపాఠం నేర్పడం కోసంగా స్వామిని తీసుకొచ్చాడని అప్పటికి కానీ అర్థం కాలే. వెంటనే స్వామి పాదాల క్షమాపణ కోరుకున్నాడు. సత్పురుషుల క్రింద ఆధ్యాత్మిక జీవితానికి తీరని విఘాతం స్వామి పౌరాణికి చెప్పిన గుణపాఠం ఇది. అంటే తెలిసి తెలియని నిందలు వేయడం, తెలుసుకొని యుద్ధేయాలి. ఏ బాధ ఎవడిని కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, బాబా కావచ్చు. తెలిసి వేయడమా తెలియకుండా వేయడమా, దాని యొక్క దుష్ఫలం ఎంత సంగతి ఆ క్షణం వాళ్ళకి అనిపించకపోవచ్చు కాక అనిపించడం తెలుస్తుంది మనం పొరపాటు చేసామని. ఈ పౌరాణికుడు అదే జరిగింది. మామూలుగా శాస్త్రంలో ఏం చెప్తారంటే, నువ్వు ఏ భగవంతుడు ఆరాధిస్తున్నప్పటికీ కూడా ఇష్టదైన పూజ సమయంలో సద్గురువు కానీ అక్కడికి వస్తే, సద్గురువు అండి పండుగ గురువు అని పదం, సద్గురువు కానీ అక్కడికి వస్తే సద్గురుకే పూజ చేయాలని శాస్త్రం చెప్పబడి ఉంది. మన ఎందుకు చెప్పారు, చింతో పంతో అక్కడికి స్వామి తీసుకొచ్చాడని.
అటువంటి చింతోపంతు దత్తాత్రేయుడు భక్తుడు. ఆ దత్తాత్రేయుడికి తన ఇంట్లో విష్ణు విగ్రహం పూజిస్తున్నప్పుడు స్వామినే దత్తాత్రేయుడు పిలిచేవాడు. వల్ల వాళ్ళ ఇంట్లో విష్ణు యొక్క విగ్రహం ఉంది, ఉంటే ఆ రూపం ఉంది, తులసి బుద్ధి పూజ చేస్తున్నాడు. ఏదో కోటి అనుకుందాం. పూజ చేస్తామంటే మధ్యలో స్వామి వచ్చాడు. స్వామి వస్తానే వెంటనే ఆ పంత్ సాయి పాదాల మీద పడేశాడు. అతనికి భక్తికి మెచ్చి ఆనందంలో మునిగిన స్వామి చుట్టూ చూస్తే ఒక విచిత్రమైన కాంతి ప్రస్ఫుటం కనిపించింది. అంటే శాస్త్రం ఏం చెప్పబడింది? నీ ఇష్టదైన పుణ్య సమయంలో సద్గురు మన దగ్గరకు వస్తే సద్గురుకే పూజించు. ఆ భావంతో ఈ చింతోపంతు ఆ తులసి పూజ ఆయన పాదాలకు చేసేటప్పటికీ స్వామివారు ఒక వింతైన, అంటే వెనుక ఒక పెద్ద కాంతి పుంజం, బాహ్యంగా ఆయన శరీరం, అంతర్లీనంగా ఒక కాంతి పుంజం కనిపించింది. కనిపిస్తేనే ఇతనికి నోట మాట రాలే. కళ్ళ పరిత్యమవుతూ నిత్యము మీ పాదపూజ చేసుకున్న అదృష్టం నాకు లభించాలి. మరి ఆ కాంతిలో ఆయనకి ఏం గోచరమైందో, ఎవరికి? ఆ చింతోపంతికి. అవుతానే అన్ఎక్స్పెక్టెడ్గా మన దర్శనం అయినప్పటికీ ఎలా ఉంటుంది? ఒళ్ళు గదులు పరుస్తుంది శరీరం. ఆ గదులు పడేటప్పుడు ఏదో కంటి నుంచి ధారణకు కారణం, వెంటనే స్వామిని కోరడం ఏమని? మీ పాదపూజ చేసుకున్న అదృష్టం నాకు నిత్యం కావాలి. తదాస్తు. అప్పటి నుంచి అక్కడ నిలబడ్డాడే, ఆ పాదాలు అట్లాగే ముద్రింపడ్డాయట. అంటే చెక్కతో నెగిటి చేస్తే కొయ్యి మీద ఎలా ఉంటుందో ఆ పాదాలు ఏ వడ్రంగి చక్రంతగా ఆ పాదాలు ఇప్పటికీ అక్కలకోటని గజానన మహారాజులు మఠంలో ఆ పాదాలు ఇప్పటికీ మనం చూడవచ్చు. అంటే మాస్టర్ దర్శించి అని చెప్పి ఎప్పుడైనా అక్కలకోట వెళ్ళినప్పుడు ఆ గజానన మహారాజు వెళ్ళినప్పుడు అక్కడ పాదాలు మనం దర్శించడానికి అవకాశం ఉంటుంది. ఇది చింతోపంతు పూజ చేస్తున్నప్పుడు, అంటే చింతోపంతు ఇల్లే గజానన మహారాజు మఠంగా రూపుదిద్దుకుందేమో. అందుకే స్వామి భక్తులు బాలంటే కల్పవృక్షము, ఆస్తుడికి కల్పవృక్షము. ఒకడు పంచదశి అనే వేదాంత గ్రంథం నిత్యం పారాయణ చేస్తున్నాడు. చేస్తుంటే అందులో ఒక శ్లోకానికి అర్థం తెలియలే. అలా తెలియక పారాయణ ఆగిపోయింది. పారాయణ అక్కడ కాపి మీరందరూ కూడా స్వామి దర్శనానికి వెళ్ళారు. స్వామి దగ్గరికి వెళ్తానే దర్శనం చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. స్వామి దర్శించుకొని వెంటనే స్వామి కూర్చొని పెట్టాడు. ఎవరిని? వీళ్ళని భక్తులు చూసి స్వామిని దర్శించారు, అయిపోతారు, వెళ్ళిపోతా అంటే వెళ్ళొద్దని చెప్పి స్వామి కూర్చొని పెట్టాడు. కూర్చొని పెట్టి వేదాంత బోధ చేశాడు. ఒక సత్యంగా చెప్పాడు అనుకున్నాం. ఆ చెప్పేటప్పుడు వీళ్ళ పంచదశ గ్రంథంలో ఏ జటిలమైన సమస్యకి సందేహం కలిగిందో దానికి అంతటికి సమాధానం, వ్యాఖ్యానం అక్కడ దొరికింది. అంటే నమ్మిన భక్తులు స్వామిని ఏ కోరిక కోరనక్కవసరం లేకుండానే స్వామి వారికి అన్నీ సమకూర్చేవాడు. ఇక్కడ తెలిసింది నమ్మకము, అది విశ్వాసము. దృఢంగా ఈయన తప్ప నాకెవరు సహాయం చేయలేరు, ఆయనే శరణం. విశ్వాసం ఎప్పటికైనా మనకి శ్రేయస్సే జరుగుతుంది. ఇది విశ్వాసం. నమ్మకం అంటే ఈ తప్ప నాకెవరు సహాయించేవారు లేరు, ఆయన నా నాథుడు. విశ్వాసం అంటే తప్పకుండా జరిగి తీరుతుంది, అంతే. ఈ రెండు ఎవరికైతే ఉంటుందో వారి మన కోరికలు కాదు, మన అవసరాలు వాళ్ళే తెలుసుకొని తీరుస్తారు. ఇది మహాత్మ యొక్క లక్షణము. ఇది ఈరోజు భరద్వాజ మాస్టర్ గారు ఈ స్వామి సమర్థ గ్రంథం ద్వారా ఆచరణకి కల్పవృక్షం లాంటి వాడు స్వామి. ఆ స్వామి సమర్థ సద్గురువు అక్కలకోట మహారాజ్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సంపూర్ణ శరణాగతి మహాత్ముని చేయడమే. ఆ సంపూర్ణ శరణాగతిలోనే మన అవసరాలన్నీ కూడా మనం ఏమీ కూడా అవసరం లేకపోయినా తప్పకుండా వాళ్ళు నెరవేరుస్తారు. కాబట్టి మహాత్ముల యొక్క సన్నిధి కల్పవృక్షం లాంటిది అని భావాన్ని నిరంతరం చింతించుకుంటూ, వర్ణన చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు
దానికి తగిన సత్ఫలితం మనకి సంక్రమిస్తుంది అనే దానికే ఈరోజు అక్కడ కుటుంబరాజు మనకి తెలియజేశారు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ స్వామి సమర్థ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.